మన శరీరంలో సహజంగా ఉండే కొవ్వు పదార్థమే కొలెస్ట్రాల్. ఇది పూర్తిగా చెడ్డది కాదు. నిజానికి కొలెస్ట్రాల్ వల్లే మన శరీర కణాల గోడలు బలంగా నిలుస్తాయి. కొన్ని ముఖ్యమైన హార్మోన్లు తయారవుతాయి. అలాగే విటమిన్ డి ఉత్పత్తికి కూడా ఇది సహాయం చేస్తుంది. కానీ సమస్య ఏమిటంటే ఇది సరిగా సమతౌల్యం కోల్పోయి చెడ్డు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అధికమై మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ తగ్గిపోతే రక్తంలో అధిక ఎల్డిఎల్ పేరుకుపోయినప్పుడు రక్తనాళాల్లో కొవ్వుగడ్డలు ఏర్పడి గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. కొలెస్ట్రాల్ ఎక్కువయ్యే ప్రధాన కారణాల్లో ఒకటి ఆహారం. నేటి రోజులో చాలామంది ఫాస్ట్ ఫుడ్, వేపుడు వంటకాలు, నూనె ఎక్కువగా వేసిన పదార్థాలు, క్రీమ్, చీజ్ వంటి అధిక కొవ్వు కలిగిన పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నారు. క్రమంగా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతూ గుండెకు ఒత్తిడి పెరుగుతుంది. అలాగే అధిక మాంసాహారం, ముఖ్యంగా ఎర్ర మాంసం తినడం కూడా కొలెస్ట్రాల్ను పెంచే ఒక ముఖ్యమైన కారణం. ఇంకో పెద్ద కారణం జీవనశైలి. ఆధునిక కాలంలో చాలామంది ఎక్కువసేపు కూర్చునే పనులు చేస్తున్నారు. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల శరీరంలో దహనం కావలసిన కొవ్వు నిలవతుంది. ఇలా నిలవైన కొవ్వు మెల్లగా చెడు కొలెస్ట్రాల్గా మారుతుంది. వ్యాయామం చెయ్యని వ్యక్తుల్లో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే బరువు కూడా ఒక పెద్ద కారణం. బరువు అధికంగా ఉన్నప్పుడు శరీరంలోని కొవ్వు నిలవలు రక్తనాళాల్లో పేరుకుపోతాయి. ఇది కొలెస్ట్రాల్ పెరగడానికి నేరుగా దారితీస్తుంది. అదనంగా ధూమపానం, మద్యపానం వంటివి కూడా రక్తనాళాలకు నష్టం కలిగిస్తాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని మరింత ప్రమాదకర స్థాయికి పెంచుతాయి. కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలంటే మొదట ఆహారంలో మార్పులు తప్పనిసరి. వేపినవి, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ పూర్తిగా తగ్గించాలి. వీటికి బదులుగా పండ్లు, ఆకుకూరలు, సంపూర్ణ ధాన్యాలు, గింజలు, పప్పులు తీసుకోవాలి. బాదం, ఆక్రోటు, ఫ్లాక్స్ సీడ్స్ వంటి వాటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్ల గుండె ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. పాల ఉత్పత్తులు తినాలంటే తక్కువ ఫ్యాట్ కలిగిన వాటినే ఎంచుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే శరీరాన్ని సరికొత్త ఉత్సాహంతో నింపే పనులు చేయడం చాలా అవసరం. నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ గోరువచ్చని నీళ్ళలో నిమ్మరసం కలిపి తాగితే శరీరంలోని మలినాలు బయటకు పంపబడతాయి. అదనంగా తేనెను కలిపి తాగితే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. ఇది శరీరానికి శుభ్రతను ఇవ్వడమే కాకుండా కొవ్వును కరిగించి చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ సమయంలో సాధ్యమైతే గాలి బాగా తిరిగే ప్రదేశంలో కాసేపు లోతుగా శ్వాస తీసుకోవడం కూడా మంచిది. అల్పాహారం శరీరానికి మొదటి శక్తిమూలం. రాత్రంతా ఉపవాసం చేసిన తరువాత శరీరం మెల్లగా ఆహారం కోసం ఎదురుచూస్తుంది. అలాంటి సమయంలో భారమైన, నూనె ఎక్కువగా ఉన్న వంటకాలను తీసుకోవడం శరీరానికి భారమవుతుంది. అందువల్ల ఉదయం తేలికగా కాని పోషక విలువలతో నిండిన ఆహారాన్ని అయితే కొలెస్ట్రాల్ ఎక్కువైపోయినప్పుడు కేవలం ఇంటి వైద్యాలు, డైట్ మార్పులు సరిపోవు. రక్త పరీక్ష చేయించుకొని డాక్టర్ సూచన ప్రకారం మందులు వాడాలి. ఎందుకంటే గుండెకు, రక్తనాళాలకు ప్రమాదం కలిగే స్థాయికి చేరుకున్నప్పుడు వైద్య సహాయం అవసరం. మొత్తానికి కొలెస్ట్రాల్ అనేది శరీరానికి శత్రువు కాదు. ఇది అవసరం కాని పరిమితిలోనే ఉండాలి. నియంత్రణలో ఉంచుకోవడం కోసం మంచి ఆహారం, వ్యాయామం, మానసిక ప్రశాంతత, చెడు అలవాట్లు మానుకోవడం తప్పనిసరి. ఇలా చేస్తే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే శరీరాన్ని సరికొత్త ఉత్సాహంతో నింపే పనులు చేయడం చాలా అవసరం. నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ గోరువచ్చని నీళ్ళలో నిమ్మరసం కలిపి తాగితే శరీరంలోని మలినాలు బయటకు పంపబడతాయి. అదనంగా తేనెను కలిపి తాగితే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. ఇది శరీరానికి శుభ్రతను ఇవ్వడమే కాకుండా కొవ్వును కరిగించి చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ సమయంలో సాధ్యమైతే గాలి బాగా తిరిగే ప్రదేశంలో కాసేపు లోతుగా శ్వాస తీసుకోవడం కూడా మంచిది. అల్పాహారం శరీరానికి మొదటి శక్తిమూలం. రాత్రంతా ఉపవాసం చేసిన తరువాత శరీరం మెల్లగా ఆహారం కోసం ఎదురుచూస్తుంది. అలాంటి సమయంలో భారమైన, నూనె ఎక్కువగా ఉన్న వంటకాలను తీసుకోవడం శరీరానికి భారమవుతుంది. అందువల్ల ఉదయం తేలికగా కాని పోషక విలువలతో నిండిన ఆహారాన్ని ఎంచుకోవాలి. ఉదాహరణకు ఓట్స్ లేదా రాగి జావ, ఇడ్లీ లేదా ఉప్మా వంటి పదార్థాలు శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. వీటికి తోడుగా ఒక్క పండు కూడా తీసుకుంటే శరీరానికి ఫైబర్ అందుతుంది.
ఇది జీర్ణక్రియకు సహాయం చేస్తుంది. మధ్యాహ్నం భోజన సమయం దగ్గరపడేలోపే మన శరీరానికి కొంత శక్తి అవసరమవుతుంది. ఈ సమయంలో మనం జంక్ ఫుడ్ లేదా వేయించిన పదార్థాలు తినకూడదు. బదులుగా ఒక చేతి నిండా బాదం, వాల్నట్స్ లేదా ఫ్లాక్స్ సీడ్స్ తింటే మంచిది. ఇవి ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాల్ని అందించి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. ఈ సమయంలో ఒక కప్పు గ్రీన్ టీ తాగితే శరీరం తాజాగా మారుతుంది. మధ్యాహ్నం భోజనం మాత్రం పూర్తి ఆహారం కావాలి. అన్నం లేదా రొట్టెలు తీసుకున్నా అవి తక్కువ పరిమాణంలో ఉండాలి. తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్లతో చేసిన రొట్టెలు మంచివి. వీటితో పాటు ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు తింటే శరీరానికి ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు లభిస్తాయి. నూనె, మసాలా ఎక్కువగా వేసిన వంటకాలను తగ్గించి తేలికైన వంటకాల్ని ఎంచుకోవాలి. చివరగా తక్కువ ఫ్యాట్ కలిగిన పెరుగు తీసుకుంటే భోజనం సమతుల్యమవుతుంది. సాయంత్రం సమయం వస్తే శరీరానికి మళ్లీ కొంత శక్తి కావాలి. ఈ సమయంలో బజ్జీలు, సమోసాలు వంటి వేపుడు పదార్థాలు తినకూడదు. బదులుగా ఒక పండు లేదా వెజిటబుల్ సూప్ తినవచ్చు. అదనంగా గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ తాగితే శరీరం చురుకుగా మారుతుంది. ఇది రాత్రి భోజనం వరకు మన శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. రాత్రి భోజనం ఎల్లప్పుడూ తేలికగా ఉండాలి. రాత్రివేళ శరీరం విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధమవుతుంది కాబట్టి భారమైన ఆహారం తింటే జీర్ణక్రియ సరిగా జరగదు. కాబట్టి రాత్రి భోజనంగా 2 రొట్టెలు లేదా కొద్దిగా అన్నం తీసుకోవచ్చు. వీటితో పాటు కూరగాయ కర్రీ లేదా పప్పు సరిపోతుంది. మాంసాహారం లేదా వేయించిన పదార్థాలను రాత్రివేళ పూర్తిగా మానేయాలి. రాత్రి భోజనం చేసిన తరువాత కనీసం 1 గంట తరువాతే పడుకోవాలి. పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగితే శరీరానికి శాంతి కలుగుతుంది. పాలు తక్కువ ఫ్యాట్ కలిగినవిగా ఉండాలి. ఇది నిద్రను మెరుగుపరుస్తుంది. అదనంగా గోరువెచ్చని నీటితో కాళ్ళు కడుక్కోవడం కూడా విశ్రాంతిని ఇస్తుంది. ఆహారం మాత్రమే కాదు, వ్యాయామం కూడా చాలా ముఖ్యం. ఉదయం గాలి బాగా తిరిగే సమయాల్లో నడక మొదలుపెట్టాలి. రోజుకు కనీసం 30 నుండి 40 నిమిషాలు నడవడం గుండె ఆరోగ్యానికి మంచిది. వీలైతే జాగింగ్ లేదా సైక్లింగ్ చేయవచ్చు. యోగాసనాలు కూడా కొలెస్ట్రాల్ తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సూర్య నమస్కారం, వజ్రాసనం వంటి ఆసనాలు శరీరాన్ని స్థిరంగా ఉంచుతాయి. ప్రాణాయామం కూడా తప్పనిసరి. రోజు 10 నుండి 15 నిమిషాలు అనులోమ విలోమం, కపాలభాతి చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. సాయంత్రం కూడా 20 నిమిషాలన్నీ పెలికించుకుంటుంది. ఇలా వ్యాయామం, యోగాసనాలు, ప్రాణాయామం క్రమంగా చేస్తూ ఉంటే కొలెస్ట్రాల్ నియంత్రణలోకి వస్తుంది. మొత్తానికి ఆహారం, వ్యాయామం, మానసిక ప్రశాంతత ఈ 3 కలిసినప్పుడే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది, శరీరం ఉత్సాహంగా ఉంటుంది.